దేవరగట్టు అనే ప్రాంతం హులగొంద మండలం కర్నూలు జిల్లాలో ఉంది. ఈ ఊరి ప్రత్యేకత ఏంటంటే ప్రతి దసరాకు ఈ ప్రాంతంలో సుమారు 1500 మంది కర్రలతో కనిపిస్తారు. దసరా పండగ సందర్భంగా దేవరగట్టులో ఎప్పటి నుంచో జరుగుతున్న ఆచారం ఇది. దాని అసలు కథ ఏమిటంటే పూర్వము ఋషులు తపస్సు చేస్తుంటే మణికాసుర మల్లాసుర అనే 2 రాక్షసులు తపస్సుకు భంగం కలిగించేవారు. అప్పుడు ఋషులు శివుణ్ణి వేడుకుంటే స్వయాన శివుడే మాలమల్లేశ్వర స్వామి రూపంలో వచ్చి రాక్షసులని సంహారం చేశారు. సంహారం చేసిన తర్వాత మాలమల్లేశ్వర స్వామికి అమ్మవారికి ఘనంగా డోలు భజంత్రీలతో వివాహం జరిపిస్తారు అక్కడి ప్రజలు. అప్పుడు జరిగిన ఆ సన్నివేశాన్ని మళ్ళీ సృష్టించడానికి ఇప్పుడు ప్రజలు కర్రలతో డోలు భజంత్రీలతో సంబరాలు జరుపుకుంటారు. ఇక్కడ జరిగే ఈ ఉత్సవాన్ని చూడటానికి ఆంధ్రాతో పాటు కర్ణాటక, తమిళనాడు నుంచి కూడా ప్రజలు వస్తారు. దేవరగట్టులో ముందుగా ప్రజలు 4-5 ఊర్ల జనం ఆ విగ్రహాన్ని తమ ఊరికి తీసుకుని వెళ్ళాలని ప్రయత్నిస్తారు. ఆ విగ్రహాన్ని తమ ఊరికి తీసుకుని వెళ్తే వాళ్ళ ఊరికి శుభం జరుగుతుందని నమ్ముతారు. 1500 మందికి పైగా జనం ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. అందరికీ దెబ్బలు తగులుతాయి, కానీ ఆ ఒక్కరోజుకి కంప్లైంట్లు, పోలీస్ కేసులు ఏమీ ఉండవు. ఆల్ ఈజ్ వెల్ ఇన్ దేవరగట్టు డ్యూరింగ్ దసరా. ఈ దేవరగట్టు సంబరాల గురించి మరిన్ని విశేషాలు మా తదుపరి వీడియోలో చూడండి.